ఈ విధమైనటువంటి పొత్తులు కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుందా? ఒకటి. ఎన్నికల తర్వాత వీళ్ళ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా ఒక పార్టీకి ఇంకొక పార్టీ, పొత్తులో ఉన్నటువంటి పార్టీల మధ్య అనేటువంటిది రెండో అంశం. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, పొత్తులు అంటే విశ్వసనీయ రెండు పార్టీల మధ్య ఒక పార్టీ మీద ఇంకొక పార్టీకి విశ్వాసం ఉండాలి. విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం జనసేన మధ్య చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను అంత పెద్ద మాట అనడానికి కారణం ఏమిటి అని అంటే, తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో పొత్తు ప్రకటించి కూడా సుమారుగా 4 నెలలైంది. రాజమండ్రిలో ప్రకటించారు పవన్ కళ్యాణ్ పొత్తుకు సంబంధించినటువంటి విషయం. మొన్న చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించడం లేదు, 2 సీట్లు ప్రకటించాడు, నేను ఒక 2 సీట్లు ప్రకటిస్తాను అని. అసలు సీట్లకు సంబంధించినటువంటి ఫైనల్ కాకతలకే వీళ్ళిద్దరి మధ్య అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడే ఈ విధమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే కారణం ఏమిటి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య సరైనటువంటి నమ్మకాలు లేవు అనేటువంటి దాన్ని. అంటే జనసేన తెలుగుదేశం పార్టీ నమ్మటం లేదు, తెలుగుదేశం పార్టీ బీజేపీ నమ్మట్లేదు, బీజేపీ తెలుగుదేశం పార్టీ నమ్మటం. ఈ 3 పార్టీలు ఒకదాన్ని నమ్మటం. రెండో అంశం ఏంటి అంటే, ఆయా పార్టీల్లో ఉండేటువంటి నాయకులేమో పొత్తు కావాలని కోరుకుంటున్నారు, ఆ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలేమో ఇతర పార్టీతో పొత్తు వద్దు అని అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెలుగుదేశం పార్టీలో పొత్తు కావాలనుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు కావాలని అనుకుంటున్నాడు. జనసేనతో పొత్తుంటే మనం అధికారంలోకి రాగలము అని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడు. కానీ నేను అనుకుంటున్నారు, నారా లోకేష్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండే నేతలు ఎవరు కూడా జనసేనతో మనకు పొత్తొద్దు అని అనుకుంటున్నారు. కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా వద్దు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. నేను సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి సమాచారం ప్రకారం. ఎందుకు అని అంటే, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే రేపు పొద్దున భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేస్తే నారా లోకేష్ అనేటువంటి నాయకుడు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు అనేటువంటి దాని మీద అసలు వాటితో కారణం ఇంత విశాలంగా పొత్తు ఉన్నప్పుడు 2 పార్టీల మధ్య ఒప్పందం జరిగినప్పుడు ఇంత మళ్ళీ ఆలోచిస్తారంటున్నా. ఎందుకు ఆలోచిస్తారు అని అంటే, ఖచ్చితంగా ఈ రోజున జనసేనలో ఉండేటువంటి నాయకులు ఏం కోరుకున్నారు? పవన్ కళ్యాణ్ ఏమో నాకు పొత్తు కావాలి, నేను ఎమ్మెల్యేగా వెళ్ళాలి, నాతో పాటు ఎమ్మెల్యే కొంతమంది బాగుంటారు. జన సైనికులందరూ కూడా ఏమనుకున్నారు అంటే, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, మాకు పవర్ షేరింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బహిరంగంగా చెప్తున్నారు, మాకు గౌరవప్రదమైనటువంటి మా సంఖ్య సీట్లు తగ్గితే మాత్రము మా జనసేన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ వరకే ఓట్లు వేస్తాము, ఇక తెలుగుదేశం కానీ ఎవరికి మేము ఓట్లు వేయమని చెప్తున్నారు. అంటే ఓట్ షేరింగ్ జరిగేదానికి అవకాశం లేదని. హరిరామ్ జోగే రాసినటువంటి లేఖ ఏమిటి? నిన్న ఆయన కాపు సంక్షేమ సేన తరఫున చాలా స్పష్టంగా, మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎక్కించి జగన్మోహన్ రెడ్డిని దించుతామనంటే కుదరదు, ఇది కాపులకి రాజ్యాధికారం కావాలి, పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రి కావాలి, 40 నుంచి 60 సీట్లలో పోటీ చేయాలి, మీరు తక్కువ ఒప్పుకుంటే మీరు ఒప్పుకుంటారా కానీ మీకు మాత్రం ఎవరో ఓట్లు వేసేదానికి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీగా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓట్ షేరింగ్ ఎలా జరిగింది? అదేవిధంగా బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా. తెలుగుదేశం జనసేన ఎదురు చూపులు తప్ప ఎందుకు పొత్తుకు సంబంధించినటువంటి సీట్ల పంపిణీ సంబంధాల మీద ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? గంటల తరబడి అనేకమైనటువంటి సమావేశాలు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య మీటింగులు జరిగినా సరే ఒక్క సీటు కూడా ఇప్పటి వరకు ప్రకటించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది మేము ఇన్ని సీట్లు వస్తున్నామని అధికారికంగా ఒక్క మాట చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన వాళ్ళు ఎందుకు ఆవేదన చెందుతున్నారు? తెలుగుదేశం అధికారికంగా ప్రకటించాల, కానీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే కొన్ని మీడియాలు ఏం ప్రకటనలు చేస్తున్నాయి? పవన్ కళ్యాణ్ 32 అడిగాడు, 20 ఇస్తామని చెప్పారు. అదే విధంగా లేదు అంటే ఒక 5 ఇస్తారు, లేదంటే ఇంకా 1-2 ఇస్తారు అని వాళ్లే ప్రకటనలు చేస్తుంటే, ఈ రోజున జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. అంటే ఈ విధమైనటువంటి గతంలో కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, గతంలో మాకు టికెట్లు ఇచ్చినట్టే ఇచ్చి రెబల్స్ ను పెట్టారు, ఆ తర్వాత మాకు అన్యాయం చేశారు, తెలుగుదేశాన్ని మేము నమ్మమని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మొన్న 2 ఎంపీ సీట్లు ప్రకటించారు ఒక పేపర్ లో, ఏది జనసేన వాళ్ళకి. ఒకటేమో బాలశౌరి, ఇప్పుడు బాలశౌరి చేరాడు జనసేన పార్టీలో. సానా సతీష్ అనే అతను కాకినాడ నుంచి జనసేన తరపున ప్రకటించారు. మరి ఆయన జనసేన పార్టీయా, తెలుగుదేశం పార్టీయా,
ఎందుకంటే నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు సానా సతీష్. Yes, yes. అంటే తెలుగుదేశం అతను తీసుకొచ్చి జనసేన తరపున ఎంపీ అభ్యర్థి కింద రేపొద్దున ప్రకటిస్తే ఇదేమిటి అనేటువంటి దాని మీద ఇప్పుడు జన సైనికుల్లో మాకు ఇచ్చేదే సీట్లు తక్కువ, మళ్ళీ వాళ్ళని తెచ్చేటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి దాన్ని బీజేపీ ఇప్పుడు చిక్కుముడి వేసి పెట్టుకొని కూర్చున్నది. జనసేన తెలుగుదేశం బీజేపీ కోసం చూస్తుంది. మరి బీజేపీ వాళ్ళేమో ఇప్పటి వరకు తేల్చలేదు. పార్లమెంట్ సమావేశాలు 9వ తారీఖు వరకు జరుగుతాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో ఢిల్లీ కాదండి, రెండు పార్టీలు కలిస్తే ఒక లెక్క, మూడో పార్టీ బీజేపీ కనుక యాడ్ అయితే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఒక్క మాటలో? ఇప్పుడు బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందండి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు వర్షం అంటే 9.5 సంవత్సరాల పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది, కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు అనే దాని మీద బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు దీంతో కలిస్తే గిన అది తెలుగుదేశం అయినా జనసేన ఈ 2